మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం దుర్గాప్రసాద్ గారు. మేడం గారు జాబ్ చేయడం ఇదివరకు ఏంటంటే పూర్వం అండి ఓన్లీ మగవాళ్ళు సంపాదించడం, ఆడవాళ్ళు వాళ్ళు ఫ్యామిలీని చూసుకోవడం అండి. అప్పుడు ఆడవాళ్ళందరూ కూడా వీళ్ళకి నెలసరి ఋతుక్రమం ఉంటుందండి. ఒక 3 రోజులు ఎంతో రెస్ట్ ఏంటి కంపల్సరీగా బయట పెట్టేసేవారు. అసలు లోపల రావడానికి వీల్లేదనేవారండి. వాళ్ళకు రూమ్ ఇవ్వటం లేకపోతే బయట ఉండటం అలా చేసేవారు. రెస్ట్ వచ్చేది అన్నమాట. ఇండైరెక్ట్గా సైంటిఫిక్గా రెస్ట్ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే దేశం మొత్తం చర్చ జరుగుతుంది. ఆడవాళ్ళకి ప్రతి నెల 3 రోజులు స్పెషల్ సెలవు ఇవ్వాలి. ఆ సమయంలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఆ ఋతుక్రమం సమయంలో అంటున్నారండి. ఆల్రెడీ బీహార్లోనూ అలాగే కేరళలో ఇస్తున్నారట. ఇది ఇద్దామా వద్దా? ఇది చాలా ఆలోచించదగిన విషయమే సార్. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఆ రోజుల్లో నాకు తెలిసి ఒక 40 ఏళ్ల క్రితము అంతకు ముందంతా కూడాను లేడీస్కి ఆ 3 days కంపల్సరీ వాళ్ళకి ఒక సపరేట్ రూము, ఎవరిని ముట్టుకోకుండా వాళ్ళకి ఒక కంచము ఒక గ్లాసు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టేవాళ్ళు. అయితే ఇది ఎందుకు చేసేవాళ్ళు అంటే మీరు అన్నట్టు సైంటిఫిక్ అనే ఒక పదం వాడారు. సైంటిఫిక్ ఒక రీజన్ ఒకటైనప్పటికీ అంటూ అది కూడా కాదు సార్. వాళ్ళకి ఏంటంటే 3 days రెస్ట్. వాళ్ళకి ఆ టైంలో వాళ్ళ శరీరంలో జరిగేటువంటి కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ డిప్రెషను, తర్వాత కడుపు నొప్పి, కాళ్ళు లాగటము, నడుము నొప్పి, మైండ్ ఒకలాగా ఉండటము, పడుకోవాలనిపించటం, ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఆ రోజుల్లో దీన్ని ఇట్లా ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు కాదు. కానీ వీటన్నిటి దృష్ట్యా ఆ 3 రోజులు రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఏది ముట్టుకోవద్దు. అలా కాకుండా ఊరికే పడుకో అమ్మా అన్నారు అనుకోండి, ఆ పడుకున్న అమ్మాయి ఊరుకోదు కదా, లేసి అది ఇది తాకి ముట్టుకొని ఆ పని ఈ పని చేస్తుందని చెప్పి ఇది అంటూ ముట్టుకోకూడదు అని చెప్పి అలా 3 రోజులు రెస్ట్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత కాలక్రమేణా ఈ టెక్నాలజీ పెరగడం వల్ల ఏమైందంటే వాటికి సంబంధించినటువంటి ఈ మామూలుగా ఇంట్లో ఉండేవాళ్ళు మీరు అన్నట్టు ఇప్పుడు చదువుకోవడానికి బయటికి వెళ్ళటము, స్కూల్స్కి వెళ్ళేది, చదువుకునే పిల్లలు ఎక్కువైపోయేసరికి ఆ 3 days ఇంట్లో కూర్చోబెట్టడానికి అవ్వక క్లాసులు మిస్ అవుతాయనో, ఎగ్జామ్స్ టైంలో ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, గబుక్కున ఎగ్జామ్స్ మిస్ అవుతారనో, ఆ కారణం వల్ల ఏం చేసేది రాను దానికి ఉన్నటువంటి ఆ సపరేట్గా కూర్చోబెట్టేటువంటి పద్ధతి పోయింది. చక్కగా స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు స్కూల్స్కి వెళ్ళడము, కాలేజెస్కి వెళ్ళేవాళ్ళు కాలేజెస్కి వెళ్ళడము వెళ్తున్నప్పటికీ ఈ యొక్క మార్పులు ఏవైతే ఉన్నాయో అవి రాను ఈ తినే ఫుడ్ను బట్టి ఇంట్లో తీసుకునే ఆహారం, అదే ఫుడ్ కానీ ఈ బయట ఫుడ్లు తినడము, ఇంట్లో ఫుడ్లు తిన్నా ఏమి సరిగా తీసుకోకపోవడము, యంగేజ్లో ఉన్నప్పుడు మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్, పోషకాహారాలు తీసుకోకపోవడం వల్ల రాను వీళ్ళు కాలేజెస్కి వెళ్తున్నా, స్కూల్స్కి వెళ్తున్నా, ఉద్యోగాలకు వెళ్తున్నా కూడా ఆ ప్రాబ్లం టైంలో వీళ్ళు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ చాలా దారుణంగా ఉంటున్నాయి. అయినప్పటికీ వాళ్ళు ఈ కాలేజెస్లో వెళ్ళకపోతే అటు ఆబ్సెంట్ పడుతుందనో, ఎగ్జామ్స్ పోతాయనో, లేకపోతే ఉద్యోగం పోకపోతే జీతం పోతుందనో, ఏదో కారణం వల్ల డ్యూటీల్లో సెలవులు దొరకకపోవడం వల్ల వీళ్ళు ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఆ బాధని వాళ్ళు ఆడపిల్లలు అనుభవిస్తున్నారు. దాదాపు నాకు తెలిసి 80% ఆడపిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూనే ఉన్నారు సార్ స్టిల్. సో ప్రతి ఒక్క ఇంట్లో తెలుస్తుంది, ఇంట్లో తల్లి చెల్లి ఎవరు ఉంటారు కదా, ఉంటారు సార్, వాళ్ళందరికీ తెలుస్తుంది వీళ్ళు కడుపు నొప్పితో బాధపడటం. కానీ మీరు అన్నట్టు వీక్గా ఉంటారు, ఆ టైంలో వీక్గా ఉంటారు, వాళ్ళకి ఏం తోచదు, ఒకలాంటి ఒక రెస్ట్ కావాలనిపిస్తుంది శరీరానికి, విశ్రాంతిగా ఉంటే బాగుండు, ఈరోజు వెళ్ళకపోతే బాగుండు ఆఫీస్కి, లేకపోతే ఈరోజు కాలేజీకి లేకపోతే బాగుండు అనుకున్నప్పటికీ కూడా ఆ బాధను ఓర్చుకొని వాళ్ళు వెళ్ళి పనిచేయటము లేకపోతే కాలేజీలో చదువుకోవడం చేస్తున్నారు ఈరోజు. సో వాళ్ళకి రెస్ట్ ఎంతైనా అవసరం సార్. అయితే ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళందరూ కూడా 3 days ఇవ్వడం న్యాయమా ఇవ్వకూడదంటారా? ఇవ్వడం న్యాయమే సార్. ఎందుకంటే జాబ్ చేసే చోట అది గవర్నమెంటా ప్రైవేటా అని నేను మాట్లాడలేదు. ఎక్కడ పని చేసినా కూడా అమ్మాయికి అబ్బాయికి డిఫరెన్స్ ఉంది సార్. మగవాళ్ళు పనిచేయరని నేను అనట్లా, కానీ ఆడవాళ్లే ఎక్కువ డెడికేటెడ్గా ఎక్కువ అవుట్పుట్ లేడీసే ఎక్కువ ఇస్తారు జెంట్స్ కన్నా.
అంటే వీళ్ళు కాఫీలకు వెళ్తారు లేకపోతే తిరుగుతారు అనే ఉద్దేశం కాదు. కానీ ఉమ్, ఏదైనా కూడా లేడీస్ ఇప్పుడు జెంట్స్ 2 అడుగులు అటు ఇటు తిరిగినా కూడా ఈ అమ్మాయిలు మాత్రం లేడీస్ సీట్లో కూర్చొని చక్కగా అవుట్పుట్ ఎక్కువ ఇస్తారు. ఉమ్, ఆ 2-3 రోజులు వాళ్ళు కనుక విశ్రాంతి ఇచ్చినట్లయితే ఇంకా అవుట్పుట్, ఎందుకంటే రెస్ట్ తీసుకుంటారు కాబట్టి ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ చేయడానికి బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అలా ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఆ 3 రోజులు ఆఫీస్కి వచ్చి 1 గంట పర్మిషన్ పెట్టి ఎక్కడో రూమ్ లోకి వెళ్ళి పడుకొని ఆ గిడ్డీనెస్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకోవడము, అదంతా చూసేవాళ్ళు ఏంది ఈ అమ్మాయి వచ్చి 3 రోజుల నుంచి పోయి రెస్ట్ తీసుకుంటుందని అనుకునేది, లేదా పర్మిషన్ దొరకక కొన్నిసార్లు ఆ సీట్లో కూర్చునే ఇబ్బంది పడేటువంటి సందర్భాలు చాలా ఉంటున్నాయి. ఇప్పుడు ఈవెన్ పైలట్స్ గా కూడా వర్క్ చేస్తున్నారు, పైలట్స్ వర్క్ చేస్తున్నారు, మిలిటరీలో వర్క్ చేస్తున్నారు, ఆర్టీసీలో పనిచేస్తున్నారు, డ్రైవర్లుగా కూడా వస్తున్నారండి. డ్రైవర్లుగా ఫారెన్ లో చూసా, వాళ్ళు కూడా లేడీస్ డ్రైవర్లు చేస్తారు. అత్యంత అద్భుతం అన్నమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏదన్నా కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్, ఏ ఉద్యోగం అన్నా కానివ్వండి సార్, 3 రోజులు స్త్రీకి ఆడదానికి ఒక సెలవు ఇస్తే 3 రోజులు ఆ విషయానికి అంతా ఎంతో గ్రేట్ఫుల్ గా ఉంటారని నేను అనుకుంటున్నాను. అంటే కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు ఆ 3 రోజులు ఇచ్చారనుకోండి, ఇది ఆ ప్రైవేట్ వాళ్ళుగా ఏమనుకుంటారంటే అబ్బా వీళ్ళకి మెటర్నిటీ లీవ్ తీసుకున్నారు 6 నెలలు, మళ్ళీ నెలకి 3 రోజులు, దీనివల్ల ఉద్యోగాలు మీకే ఆడవాళ్ళకి సార్. మెటర్నిటీ అంటే నేను అడ్డొస్తున్నాను ఏమనుకోద్దు దుర్గా ప్రసాద్ గారు. మెటర్నిటీ అంటే ఒక బిడ్డకి జన్మనిచ్చేటువంటి ఒక ఆడదానికి 6 నెలలు ఏంటి సార్, సంవత్సరం ఇచ్చినా నష్టం లేదు. 6 నెలలు లీవ్ ఇస్తున్నారంటున్నారు, దేనికి ఇస్తున్నారు సార్? ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వడానికి 6 నెలలు ఇచ్చినంత మాత్రాన ఏమవుతుంది? ఒక 3 రోజులు ఇచ్చినంత మాత్రాన ఏమవుతుంది సార్? అవుట్పుట్ ఇంకా పెరుగుతుంది. ఈ 3 రోజులు ఇవ్వడం వల్ల ఆమెకు రెస్ట్ దొరకడం వల్ల అవుట్పుట్ పెరుగుతుంది సార్. వీళ్ళు ఏమంటారంటే కొంతమంది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయనుకోండి, ప్రైవేట్ అంటే ఫ్యాక్టరీస్ కానీ, ప్రైవేట్ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ వాళ్ళు ఆడవాళ్ళని మీకు 3 రోజులు సెలవు ఇచ్చినట్లయితే అనవసరంగా వీళ్ళకి 3 రోజులు సెలవు అడుగుతారు, మెటర్నిటీ లీవ్ అడుగుతారు, అందువలన మీ జాబ్స్ తగ్గిపోతాయి, మిమ్మల్ని తీసుకోవడం తగ్గిపోతాయి అని అంటున్నారు. ఎందుకు తగ్గుతుంది సార్? పర్సంటేజ్ అనేది ఉంటుంది లేడీస్ కి, ఇంత పర్సంటేజ్ ఇక్కడ ఎక్కడైనా. దాంట్లో ఉండదులేండి, ప్రైవేట్ లో ఉండదు అనుకోండి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎఫిషియన్సీ నమ్మకంగా ఎక్కువగా ఉంటారు. అంటే జెంట్స్ కూడా ఉంటారు అనుకోండి, వీళ్ళు దొంగ మాటలు చెప్పరని ఒక అంటే ఒక అపవాదు సార్. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నారు సార్, ఎవరైనా కూడా నా బిడ్డకు బాగలేదు, నాకు ఒంట్లో బాగలేదు అనే సందర్భాలు, అబద్ధం చెప్పడం అనే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం ఏదైనా చెప్పామనుకోండి, కాకుండా నాకు జ్వరం రాలేదు సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అమ్మాయిని జాబ్ చేస్తున్నాను, నాకు జ్వరం వచ్చిందని నేను సెలవు పెట్టాను అనుకోండి, అది నిజంగా అబద్ధం అయితే తదాస్తు దేవతలు ఉంటే ఖచ్చితంగా నాకు జ్వరం నెక్స్ట్ డే వస్తుంది. ఖచ్చితంగా అబద్ధాలు అయితే ఆడలేరు. హెల్త్ విషయంలో, మనిషి చచ్చిపోయిన విషయంలో అబద్ధాలు ఆడకూడదు. అలా ఆడతారు అని అంటే ఇంక దానికి సమాధానం లేదు సార్. సో అబద్ధాలు ఆడతారు, ఈ 3 రోజులు సెలవు ఇవ్వకూడదు అనేది వాళ్ళ అవుట్పుట్ పోతుందని వాళ్ళ అనుమానం, అది అంతే. ఇప్పుడు అనుమానం పెట్టుకొని అందరినీ మనం అన్యాయం చేయలేం కదా. అంటే కొంతమంది ఏమంటారంటే మీరు కానీ 3 రోజులు అడిగితే మిమ్మల్ని మీకు జాబ్స్ తగ్గిపోతే, ఇప్పుడు 100 మంది కావాలనుకోండి, 100 మంది మగవాళ్ళు తీసుకుంటే బాగుంటుంది, ఆ 3 రోజులు కూడా వస్తారు కదా అని జాబ్స్ తగ్గిపోతాయని కొంతమంది అంటుంటారు. మీరు 3 రోజులు ఇచ్చినప్పుడు ఇంకొంచెం అవుట్పుట్ ఒక 4 రోజులు మిగిలిన రోజులు ఉంటాయి కదా నెలలో, కొంచెం ఒక అరగంట ఎక్స్ట్రా కూర్చోబెట్టి పని చేయించుకోండి, దాంట్లో తప్పేం లేదు కదా. ప్రైవేట్ సంస్థలు అయితే ఇవ్వండి, మగవాళ్ళ మామూలు టైం పంపించేస్తారు కదా, వీళ్ళు కొంచెం ఒక అరగంట ఎక్స్ట్రా కూర్చోబెట్టుకొని అవుట్పుట్ తీసుకోండి, తప్పేం లేదు కదా. అది ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ తో ఉంటుంది. అంతేగాని వీళ్ళు ఇట్లా చేస్తే ఇలా ఇబ్బంది అవుద్ది, అందుకని మేము జాబ్స్ ఇవ్వమంటే అది అసలు అవుట్పుట్ బాగా ఇవ్వగలిగేది లేడీసే అయినప్పుడు ఆ క్వశ్చన్ అక్కడ రైజ్ అవ్వకూడదు సార్. ఎందుకంటే కంపారిజన్ చూసుకోవాలి. ఇప్పుడు అందరూ సమానంగా పనిచేస్తున్నారు సార్, ఒక మెట్టు స్త్రీలే ఎక్కువ పనిచేస్తున్నారు, ఇది మాత్రం వాస్తవం. అందుకని నేను అంటున్నాను, ఖచ్చితంగా 3 రోజులు ఇచ్చినందువల్ల నష్టం లేదు. తద్వారా వాళ్ళ కొంచెం రెస్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, వాళ్ళ దగ్గర నుంచి కొంచెం అవుట్పుట్ కూడా మనకి బాగా వచ్చే అవకాశం ఉంటుందని నేను చెప్తాను. అంటే వీళ్ళు ఏమంటారు, మిలిటరీలో ఉన్నారు, పైలట్లుగా ఉన్నారు, కండక్టర్లుగా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాలా? అందరికీ ఇవ్వాలి సార్, అందరికీ ఇవ్వాలి. లేడీ అంటే ఎక్కడైనా లేడీసే కదా సార్, ఈ ప్రాబ్లం అందరికీ ఉంది. సో కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని డిపార్ట్మెంట్స్ లో ఇవ్వాలి సార్. ఇప్పుడు ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు ఎదురుకంటే పోలీసులు ఉండేవారు కాదు,
పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనకి లేడీస్ వచ్చారండి. వచ్చేసారు సార్, అదే అంటున్నా. అందుకని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్, ప్రైవేట్ కూడా సార్. అన్ని చోట్ల ఉన్నారు లేడీస్. ఉమ్, అన్ని చోట్ల లేడీస్ ప్రాబ్లం అనేది కామన్. ఉమ్, కాబట్టి ఇచ్చినంత మాత్రాన అవుట్పుట్ ఏం తగ్గిపోదు. ఒక స్త్రీ కాబట్టి మనం గౌరవిస్తున్నాం అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఉమ్, వాళ్ళ హెల్త్ విషయం కూడా వాళ్ళ ఆరోగ్యపరంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కి మనం ప్రయారిటీ ఇచ్చినందువల్ల మన అవుట్పుట్ పెరుగుతుంది, ఇంకా వాళ్ళు ఎక్కువ పనిచేయడానికి అవకాశం ఉంటుంది అని నేను అంటాను సార్. మీరు ఒక సొల్యూషన్ చెప్పారండి. ప్రైవేట్ వాళ్ళు అయితే ఇంకొక ఆ, అరగంట గంట ఎక్కువ ఉంటే- అప్పుడు మగవాళ్ళు కూడా ఏం మాట్లాడరు కదా. మొన్న ఉమ్. చూడండి, ఈ అమ్మాయి 3 రోజులు సెలవు ఇచ్చారు, వాళ్ళు తెలుస్తుంది కదా సెలవు పెట్టినప్పుడు. అవును, సో తను పాపం కూర్చుని చేస్తుంది అని అనుకుంటారు కదా. అవును. ఎంతో మంది లేడీస్ సార్ 6 గంటల వరకు కూర్చోవలసిన వాళ్ళు 8 గంటల దాకా కూర్చుని పనిచేసిన రోజులు ఉన్నాయి ఎన్నో సంస్థల్లో. ఉమ్, సో అలా 3 రోజులు ఇచ్చినంత మాత్రాన ఏం కాదు కదా. అది నా ఒపీనియన్. వాళ్ళ ఆరోగ్యం బాగుంటది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, ఇంకా వాళ్ళు గ్రాటిట్యూడ్ తో పనిచేస్తారు. చూసారా, మా హెల్త్ గురించి ఇంత కేరింగ్ గా ఈ ఇన్స్టిట్యూట్ పట్టించుకుంటుంది కాబట్టి వై షుడ్ వై డెడికేట్ సమ్ టైమ్ టు ద ఇన్స్టిట్యూట్ అని వాళ్ళ మనసులో వస్తుంది. వాళ్ళు తప్పకుండా కొంచెం ఒక గంట ఎక్కువ పనిచేయడానికే సుముఖతగా ఉంటారు అనేది నా అభిప్రాయం. ఈ 3 రోజులు సెలవు ఇవ్వడం వల్ల కొద్దిగా అంకిత భావం వస్తుంది, కొద్దిగా ఆ ఇన్స్టిట్యూషన్ మీద ఒక గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం ఉంటుంది. కొంచెం పని చేద్దాం మనం, ఇది ఇంత మన కేర్ తీసుకుంటుంది కదా, ఆ డెవలప్మెంట్ కి, ఆ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ కి ఇది దోహదపడుతుంది. ఎందుకంటే లేడీస్ తో పురుషులతో సమానంగా స్త్రీలు ప్రతి చోట ఉన్నారు. నాకు తెలుసు కొన్ని సంస్థలు లేడీసే ఎక్కువ ఉన్నారు. అలాంటప్పుడు అవుట్పుట్ బానే ఉంటుంది కదా సార్ అని నా ఒపీనియన్. ఇదండి మనోజ మేడం గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం.